విపరీతంగా కూర్చుంది. నేను ఇంటికాడ ఆగాను. ఒక గవర్నమెంట్ గొడుగులు తీసుకెళ్ళింది. మీటింగ్ అయ్యి అనంతరం ఉన్నాము. తిరిగి మేము మీటింగ్ అయితే వచ్చేస్తాను. నా జీవితంలో 1972 బండి వేసుకున్నాం తోవటం, ఎప్పుడు పడిపోవడం తెలియదు. సరిగ్గా కౌంట్ పాకమరం దగ్గర వచ్చిన తర్వాత మేము ఇద్దరం ఎలా పడిపోయిందో తెలియదు. బండి మీద పడిపోయిన ఇద్దరం. పడిపోయిన తర్వాత నేను చూశాను, బాబు ఇంకేమో దెబ్బలేదు, కాలు ఇరిపోయింది, చెయ్యి ఇరిపోతుంది. నేను కంగారు పడ్డాం. ఆవిడ కంగారు పడిపోయింది. మా పంట చూడు ఆవిడ మాకు దిక్కు తగ్గి దేవుడే ప్రభు నువ్వే అనుకున్నాం. దేవుడు మాకు తాగేసాడు. నేను నా ఆవిడకి చూస్తుండే దెబ్బలకి ధైర్యం చూసాం. కానీ దేవుడు గొప్ప దేవుడు ఉండే. మా ప్రార్థన ఆయన విన్నాడు. ఈయన ఏం చేసేట్టు ఏంటంటే సూది పెద్ద ఉంటారు, డ్రాప్ కూడా పడలేదు. మా ఇద్దరికి ఏమి కూడా ప్రమాదం చేస్తాం. మా మొత్తాన్ని కూడా ఎలా ఉన్నామంటే వెళ్ళి పడిపోయి ఉన్నట్టు ఏమి దేవుని పెడుతున్నాం. గొప్ప దేవుడు గొప్ప కార్యం చేయగల సమర్థన దేవుడు ఉంది. దేనికైనా సరే మన దగ్గర ఏంటంటే ప్రార్థన కావాలి. ఎక్కడికి వెళ్ళినా అప్పుడు నేను వచ్చాను 121 గీతలు చదివి ఇలా 91 గీతలు బయలుదేరి రావాలి తప్పదు. మనం నేర్చుకోవాల్సింది అది. ఎక్కడికి వెళ్ళినానండి అంటే సేవకుడు ఏ మాట చెప్పినా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందని అడగండి. ఈ చర్చ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మీరు రావట్లేదని అన్నారు. నేను వచ్చాను 20 వచ్చి చూశాను. బాగుందన్నయ్య గారు బాగుందని అనేసాను. కొంచెం కూర్చున్నాను, వెళ్ళిపోతున్నాను. మాటని పిలిచారు, మీరు బైబిల్ చదవండి అన్నారు. నాకు కన్సూపం అందుకన్నా నేను ఎక్కడ చదువుతాను బాబు, నేను చదవలేను, నా వల్ల కాదన్నాను. మీరు చదువుతాను మీకు ఏం చేయాలండి అన్నారు. ఆయన దీవించి పంపించారు. దేవుడు ఏమన్నా నేను దీవించేవారిని దీవించు, నేను ఆదరించేవారిని ఆదరించమన్నాడు దేవుడు తప్పనిసరిగా. అందుకే నేను ఇది దండపట్టుకుని వచ్చాను. నన్ను దీవించి పంపించారు. ఇవన్నీ నన్ను దీవించారు. ఇక్కడ 3 రోజులు నన్ను నిద్రపడలేదు. మీరు నమ్మకం ఎప్పుడు ఎలా ఇప్పుడు ఆదివారం వచ్చేద్దాను. అలా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఇంటికి ఉండి వెళ్ళిన తర్వాత 5వ రోజులు స్టార్ట్ చేసి 28 రోజుల్లో బైబిల్ పూర్తి చేశాను ఒకసారి. అంటే మళ్ళీ రెండోసారి అయ్యగారు అడిగారు నన్ను చదువుతున్నాను. దేవుడు ఆత్మ ఉంటే కనుక తప్పదిరిగా అన్ని చదువుతాయి ప్రయత్నం చేశాను. దేవుడు మనసు మనకి పరిశుద్ధాత్మ మీద రాలేదు. తర్వాత కొద్ది రోజులు మళ్ళీ స్టార్ట్ చేసి చదువుకుని ప్రారంభించాను. ప్రభు నేను ఒకటి అడుగుతున్నాను, నిన్ను 20 రోజులు బైబిల్ పూర్తి చేయాలి సార్ అని నేను నిజంగా స్టార్ట్ చేశాను. ఫైనల్కి వచ్చేసాను. టైంలో చివరికి వచ్చేసాను. ఆ టైంలో తెల్లగట్ట 3 గంటలు వేసి చదివితే ప్రయత్నం చేశాను. సాతానికి ప్రవేశపడి నా నోటి నుంచి అసలు మాట్లాడలేదు. అప్పుడు నేను సాధారణ ప్రభు మూసేద్దానికి నేను సాధారణ ఊరిపోనని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకోవడం కన్నిటిగా అవుతుంటే మళ్ళీ తెల్లారేసి పట్టుకున్నాను బైబిల్. ప్రభు ఇంక ఇస్తాను చదివాను. ఇంక 20 రోజులు పూర్తి చేస్తాను. లేదంటే కానీ లేదు ఇంకా స్టార్ట్ చేస్తే ఎన్ని అధ్యాయాలు మనకి తెలియదు. తర్వాత మళ్ళీ అదే రోజు తెల్లారు ఈ బైబిల్ 20 రోజులు మీరు ఎలా పూర్తి చేసిన అడుగుతారేమో. నా ఇంట్లో టీవీ లేదమ్మా. టీవీ మాత్రం మా అబ్బాయి వాడికి కానీ నాకని టీవీ లేదు. టీవీ ఉంటే మనం చదవలేం. టీవీ ఉంటే మనం ఇంట్లో ప్రార్థన చేయలేము. టీవీ ఉంటే ఏ పని చేయలేము. నేను చెప్తున్నాను బైబిల్ చదవడం ప్రారంభించామంటే దేవుని ఆత్మ పనిచేస్తే ఆగడం తప్పనిసరి. నేను చెప్తున్నాను 20 రోజుల్లో పూర్తి చేశాను. నా వయసు రీచ్ అయితే చేయలేరు. దేవుడిని అడిగాను తప్పనిసరి మనకు దేవుడు సహాయం చేశాడు. ఒకసారి ఏమో 20 రోజులు మొత్తం 2 సార్లు కలుపుకోండి 48 రోజులు బైబిల్ పూర్తి చేశాడు 2 సార్లు. దేవుడు గొప్ప కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. నా పక్షంగా మా కుటుంబ పక్షం కూడా మీరు చేసినట్టే. మా అబ్బాయి అమ్మాయిడు అనేది ఏంటి అదే భాష చదువుతున్నారు. ఎందుకంటే రాత్రి 2 సార్లు తెచ్చేవాడు తెచ్చండి, కనీసం 3 సార్లు తెచ్చాడు, 30 అధ్యాయాలు తెచ్చేవాడు. ఒకరోజు పద్యాకి తెల్లారినప్పుడు 140 అధ్యాయాలు చదివాను. ఒకరోజు పద్యం 145 పద్యాలు అండి. అందుకు కాబట్టి నేను అయ్యగారితో చెప్పాను, ఏమంటే కానీ వస్తాను అక్కడికి ఎవరో గిఫ్ట్ ఇస్తాను, గిఫ్ట్ కోసం కాదు కానీ నాకు ప్రశ్న అయితే నేను చెప్పలేను. అయితే నేను చెప్పలేదు ఎక్కడ. ఇప్పుడు ఏసేపు ఉన్నాడంటే ఏసేపు దేవుడు వాడుకున్నాడు. ఆయన వాడుకున్నాడు. పౌలు గారు నేను సువార్త కోసం ఎందుకు వాడుకున్నాడు? నేను నివసించున్నా ఏసు నేనని చెప్పాడు దేవుడు. సౌలే విధించాడు. సంఘాల్లో ఉండి సంఘాల్లో గవర్నమెంట్ సంఘాలను జనం కొట్టి సంఘాలు బయటకి ఇడిచి సంఘాలు నాన్న చిత్రాన్ని పెట్టిన సౌలు నాకు కావాలన్నాడు. లెక్కేసుకుని దేవుడు కావాలన్నాడు, మనం కాదు. దేవుడు కోరుకున్నాడు ఆయన. ఒక గొప్ప సువార్త ప్రకటించేవాడు. అపోస్తల పుస్తకాలను ఆయన రాసినాయి. గొప్ప సేవకుడిగా వాడుకున్నాడు. గొప్ప సువార్త చేశాడు. గొప్ప దెబ్బలు తిన్నాడు, విసిని పడ్డాడు, చెరలో వచ్చాడు, ఎన్నెన్నో చేశాడు. అటువంటి సౌలు అలా మార్చుకున్నాడు అంటే మీరు అందరూ చదవాలి. చదివితే తెలుస్తుంది. మన మైండ్కి అంతా హృదయంలో కన్నీరు. నేను ఆ రోజు పౌరు గారిని పౌరు గారు చదివితే నా బట్టలు తడిచినాయి. మీరు నమ్మితే నాకు తెలియదు. అంత గొప్ప గారిని దేవుడు చేస్తారు. మీరు అందరూ చదివితే ఆటోమేటిక్గా మీ హృదయం వెళ్ళిపోతుంది బైబిల్ మీదకి. ఇంకా చదవాలి 2 సార్లు చదవండి. నేను ఎన్ని చదవాలి అనుకుంటున్నారు? 15 సార్లు చదివాను బైబిల్. 15 సార్లు. మీరు నమ్మలేరు మరి. ఏమండి దేవుడు గొప్ప కార్యం చేస్తాను మా అందరూ పక్షాన్ని. అంటే నేను నా గ్యారం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే నేనైతే అయ్యగారికి సన్మానం చేయని వచ్చాను. ఈ సన్మానం కూడా కారణం ఒకటి చెప్తాను. మరి గతకాలంలో దేవుడికి నాకు తెలియదు. నాకు అసలు కిట్టిది కదా.
మా భార్య ఉన్న రోజువారీ గారు ఆవిడ ఏం చేసిందంటే పాస్టర్ గారు దెబ్బతో వెళ్ళండి ఇక్కడ నాకైతే తెలియదు ఇద్దరు తెలుసును మనకు తెలియదు కదా సన్మాన్ మీటింగ్ అని పెట్టింది ఆవిడ అప్పటికి పెడితే నేను పాస్టర్ గారు మంచి మీటింగ్ పెట్టినా కూర్చునేవాడు కదా అది ఏం చేసిందని చూసుకున్నాడు కదా నాకు చెప్తే బాగోదని చెప్పి అంటే ఏదో వచ్చేది దండ తెప్పించి సాగు తెప్పించి ఏం చేసింది ఆవిడ నేను ఎక్కడ గుడ్డ కూర్చున్నాను పాస్టర్ గారు నాకు తెలియదు సన్మానం చేయరు రమ్మన్నా నేను సన్మానం చెప్తే నువ్వే అనుకున్నా కాబట్టి నువ్వే చేసేయాలని చెప్పి నేను అన్నా కాదు నువ్వే చేయాలని రావాలని ఆవిడ ఉంది సరే వచ్చానండి వచ్చిన తర్వాత సన్మానం చేశాను అయిపోయింది మాట నేను సచ్చికెళ్ళదు కానీ తర్వాత నేను ఏదైతే అనుకున్నానో నేను చేయనని దేవుడు తీసే మందిరంలో అంతకన్నా పెద్ద సన్మానం చేయించాడు దేవుడు గొప్పవాడు నేను చెప్తాను ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటాం కానీ బైబిల్ కూడా ఇన్నిసార్లు చదివామంటే కారణం ఏంటంటే నేను 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయాను మీరు నమ్మిన 3 సార్లు అలా ఆటూ వచ్చింది కదా ఒకసారి మా అమ్మ దాకా ఈసారి బైబిల్ పెట్టింది చదువుదామని తీశాను ఆదికాండం స్టార్ట్ చేశాక నాకు అలా అర్థం కాదు మాకు అక్కలేని బైబిల్ మనకి ఎందుకు బాబు పక్కన పడేశాను అదే బైబిల్ని 15 సార్లు చదివించాడు నాకు ఆశ్చర్యం ఉంది దేవుడు ఉండదు అన్న 15 సార్లు చదివానా అని నా మనసులో చూసుకుంటే కనుకండి అసలు నాకు నేనా చదివిన అనుకుంటాను దేవుని ఆత్మ మాట్లాడి చదివాను అంటాను కొన్ని అయితే అక్కడ ఉంటాయి కానీ బైబిల్ అనే ప్రపంచం నేను చెప్పలేదు చదివాను ఎందుకంటే ఈసారి ఒకటి అనుకున్నాను చదివినప్పుడు తప్పనిసరిగా 2 సబ్జెక్టులు చదివి బైబిల్ ఎక్కడే ఉందో తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి అన్నది ఎక్కడ చూద్దాను దేవుడు సహాయం చేయదు మరి అయ్యగారికి నేను ఈ అమ్మగారికి ఇద్దరు కూడా చేయరు కలిపి మరి అయ్యగారికి నన్ను గౌరవించి అది ఒప్పుకుంటే కనుక నేను చేయడానికి రెడీ ఉన్నాను మీరు కాదని అనకూడదు ఎందుకంటే నేను ఎంతో ప్రేమగా వచ్చాను ఇక్కడ కేవలం నేను ఈ సాక్షి చెప్పా కదా వస్తా మీకు సన్మానం చేయాలి ఒకప్పుడు మా అయ్యగారు చేసినప్పుడు ఎలాగంటే అదే పూట నా ఇంట్లో పుట్టుక ఉంటాయి ఇదే పూట మళ్ళీ నా ఇంట్లో ఉండాలి అది నా ఆశ నా ఇంట్లోనే కాదు నేను నీ దండేసాక పేరు పెట్టకుండా మీరు 10 మంది ఒక ఫోటో దగ్గర అది నేను కోరుకునేది అవునా సరే మరి నేను తప్పు చెప్తే నన్ను అందరూ మీరు క్షమించాలి ఈ సాక్షిని దేవుడు జీవించిన కాక